4 4 4 plus double 4 plus 1 4 1 4 యాక్చువల్గా equal to ఈక్వల్ టు question mark. దీని ఆన్సర్ ఎంత అని అడుగుతాడు. ఓకేనా? డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ సేమ్ నెంబర్స్ గివెన్ కదా. ఇప్పుడు నార్మల్గా వేయాలి అంటే యూ హ్యావ్ టు ఫైండ్ దట్. ఇట్లా వేసుకుంటాం 4 4 4 4 తర్వాత 4 4 తర్వాత 4 4 తర్వాత 4 వేసి యాడ్ చేస్తాం. 1 2 3 4 16 12 plus 1 3 8 plus 1 9 4 దిస్ ఈజ్ ద ఆన్సర్ 4936. ఇట్లా కాకుండా ఇంకా ఇంత పెద్దగా చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా. ఆల్ సేమ్ నెంబర్స్ ఆర్ గివెన్. ప్రతి నెంబర్ సేమ్ ఉంది కాబట్టి 4 కామన్ తీయచ్చు. అన్నిట్లోకి వెళ్ళి 4 కామన్ తీస్తే 1 1 1 1 ప్లస్ 1 1 ప్లస్ 1 1 ప్లస్ 1. సింపుల్ చూడండి, ఈ 4 1s 1 1 ఇక్కడ వేసుకోండి ఇలా సింపుల్గా. అప్పుడు ఏమైంది 1 2 2 2 అంతేనా. 1 1 1 ప్లస్ 1 2 1 ప్లస్ 1 2 1 ప్లస్ 1 2. ఇక్కడ దీన్ని ఇక్కడ ఇద్దాం 11 ఎంత 1 2 2 1 2 ఇంకొకటే మిగిలిపోయింది ప్లస్ 1 అంటే 1 3 2 1 2 2 1 అంతేనా. 4 ఇప్పుడు ఇక్కడ 1 2 2 123 రాసుకోండి. ఎక్కడ ఎక్కడ అదే సార్ డబుల్ 2 తర్వాత ప్లస్ ఉంది అదే సెకండ్ లైన్ 123 ప్లస్ 123 కదా. అమ్మా కండిషన్ ప్లీజ్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా 4 ఈ 1 1 1 ప్లస్ 1 2 1 ప్లస్ 1 2 1 ప్లస్ 1 2. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా 1 2 2 అయిపోయింది. ఇంకొకటే మిగిలింది ప్లస్ 1. ఇంకా కూడా 1 2 వస్తుంది అర్థమైందా. 4 ఇంటూ ఇప్పుడు ఇక్కడ 122 ప్లస్ 1 ఎంత 123 కాబట్టి 1 2 3 ఇక్కడ రాసేసుకోండి. 4 ఇలా రాసిద్దాం. 2 ప్లస్ 3 5 2 ప్లస్ 2 4 3 1 3 4 5 మల్టిప్లై చేసేయండి. 4 5 ఆర్ 25 ఇది 2 కదా. 2 ప్లస్ 3 5 4 5 ఆర్ 20 2 4 4 16 16 plus 2 18 4 3 are 12 plus 1 13 4 1 are 4 5 అక్కడ ఇక్కడ తేడా వచ్చింది 1 2 3 4 1 2 3 4 అది డబుల్ ప్లేస్ చేసేది సార్. అది ఎక్కడ ఫస్ట్ లైన్ సార్ ఫస్ట్ ఆర్ యాడ్ చేసేది సార్. డబుల్ ప్లేస్ చేశాను సారీ. సారీ సార్ నాదే మిస్టేక్. ఏం కాదు. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసేయండి, ఈ రెండింటిని సపరేట్గా యాడ్ చేయండి. 1 1 1 4 ఇంటూ 1 2 2 2 ఇది అయిపోయింది అన్న క్యాన్సల్ ప్లస్ 12 ఓకేనా. 11 ప్లస్ 12 ఇప్పుడు 12 ఇక్కడ వేసుకోండి. 4 ఇంటూ 1 2 3 4 4 4 జార్ 16 4 3 జార్ 12 ప్లస్ 1 30 4 2 జార్ 8 ప్లస్ 1 9 4 1 జార్ 4 సింపుల్గా అయిపోతుంది. ఇది మీకు ప్రాబ్లం ఏంటంటే ఇలా ఇచ్చేసాడు కాబట్టి నో ప్రాబ్లం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. కానీ మరి ఈ కండిషన్ ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేయండి చెప్తా. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు డైరెక్ట్గా ఇలా ఇవ్వడు కదా, డెసిమల్స్లో ఇస్తారు వాడు కంపల్సరీ. ఆ డెసిమల్స్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తా. ఓకేనా. లేదా
స్కెచ్ కట్ ఎంత రబ్ చేసుకొచ్చాను సరే రైట్ సేమ్ అయితే సేమ్ రావు అంటే డిఫరెంట్ ద డెసిమల్స్ ఆర్ గివెన్ ఇదే ప్రాబ్లమ్లో ఒక విధంగా తీసుకుందాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 0.4444 ప్లస్ 0.444 ప్లస్ 0.444 ప్లస్ 0.4 ఇలా డెసిమల్స్ ఇచ్చినప్పుడు సింప్లిఫికేషన్ రండి వెనకాల నుంచి రండి ఈజీగా ఉంటుంది ఇట్లా ముందుకు వెళ్ళిపోకండి అక్కడ కూడా 4 తీసేయచ్చు సేమ్ యాజ్ ఇందాక తీసినట్టు యూ హ్యావ్ టు కామన్ ద 4 తీసేస్తే బయటికి 0.1111 అంతేనా 4 ones అగైన్ 0.3 ones ప్లస్ 0.2 ones ప్లస్ 0.1 ఇక్కడ కూడా సేమ్ ఈ టూని యాడ్ చేసుకుంటాం 4 ఇక్కడ 111 ఉంది కాబట్టి ఈ లాస్ట్ నుంచి రండి 111 ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టండి అర్థమైందా ఇటు నుంచి రండి వెనకాల నుంచి రావాలి 1 1 1 ఈ 0 ఇక్కడ పెట్టుకోండి అలాగే ఈ రెండు అయిపోయింది కదా ఈ రెండింటికి రండి అంటే ఇక్కడ ఏమొస్తుంది 0.1222 అయిపోయింది ఇక్కడికి ప్లస్ మళ్ళీ ఈ రెండింటికి రండి ఇక్కడ 1 0 0.12 అయింది 4 ఇంటూ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇట్లా రండి 2 1 0 ఇక్కడ పాయింట్ ఇట్లా పెట్టేయండి అర్థమైందా యాడ్ చేసి డెసిమల్ యాడ్ చేసేటప్పుడు ఈ లాస్ట్ నెంబర్స్ నుంచి ఈ లాస్ట్ నెంబర్ కింద వేసుకుంటారండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చెప్పండి 0.1234 4 4s are 4 3s are 12 plus 1 1 4 2s are 8 plus 1 8 na 9 8 plus 1 9 4 1s are 4.0 డెసిమల్స్ లో అయితే వస్తుంది డెసిమల్ కూడా 4936 వచ్చేసింది ఇందాక డెసిమల్స్ ఎప్పుడైనా డెసిమల్స్లో ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి ఈ చివరి డెసిమల్స్ ఎప్పుడు ఇచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు ఎలా ఇచ్చారో 0.1111 ప్లస్ ఇలా ఇచ్చాడు అనుకున్నాను 0.111 అన్నాడు 0.0 పక్కన పెట్టండి ఈ లాస్ట్ నెంబర్ ఇక్కడ రాసుకోండి 1 ఇంకో 1 ఉంది రాయొచ్చు ఇంకో 1 ఉంది రాయొచ్చు ఇక 0 వచ్చేసింది కాబట్టి ఈ కింద 0 రాసండి పాయింట్ పెట్టేయండి ఇప్పుడు యాడ్ చేసుకోండి 2 2 2 1 0 అంతే ఇట్లా లాస్ట్ నుంచి యాడ్ చేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా ఇచ్చేసారు కదా అని చెప్పేసి 0.4444 అని వేసేస్తారు ఇక్కడ ఇచ్చాడు కదా అని 0.4444 అని రాస్తారు 0.44 అని రాస్తారు 0.4 అని రాస్తారు ఇట్లా కూడా చేయొచ్చు అనుకుంటారు కానీ ఇది రాంగ్ కదా ఎందుకంటే ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయంటే డివిజిబుల్ బై 10,000 అవుతుంది ఇది డివిజిబుల్ బై 1000 అవుతుంది ఇట్లా యాడ్ చేసుకుంటారు చాలామంది ఇలా వేసేస్తారు ప్లస్ ఇచ్చేసాం కదా అని చెప్పేసి ఇలా వేసుకుంటూ వచ్చేస్తారు ఇలా వేసుకుంటూ రావడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇది ఆన్సర్ చూడండి 4 8 2 7 1.7284 వచ్చింది రాంగ్ వచ్చిందా కాదా కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా వేసేస్తాం ఇలా ఇచ్చేసాడు కదా 0 పాయింట్ అని చెప్పి ఇలా రాసేసుకుంటాం అందుకని ఎప్పుడు డెసిమల్స్ ఇచ్చినా కూడా బ్యాక్ నుంచి రావాలి డెసిమల్స్ ఎప్పుడు ఇచ్చినా కూడా మనం ఎక్కడ రావాలంటే వెనకాల నుంచి రావాలి అంటే ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే మీరు ఇదంతా చేసుకోవడం నాకు 4 తీయడం ఇష్టం లేదు సార్ నేను డైరెక్ట్ చేసుకుంటాను తొందరగా ఇది అని మీకు ఆలోచన ఉంటే ఇంకో సింపుల్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ నీకేమి ఇచ్చాడు ఇక్కడ 0.4444 ఇచ్చేసాడు వచ్చింది కదా సెకండ్ దీన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం దీనికి దీన్ని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ వెనకాల నుంచి రండి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి రివర్స్ ఆర్డర్ 4 ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టేయండి ఇప్పుడు ఇక్కడ రెండో నెంబర్ని తీసుకుందాం మళ్ళీ వెనకాల నుంచే రావాలి 4 0 ఇక ఏం లేదు కాబట్టి ఇంకో 0 కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఎన్ని జీరోస్ పెట్టినా వాల్యూ ఉండదు నెక్స్ట్ ఎంత ఉంది 4 0 0 0 యాడ్ చేసుకోండి 6 12 plus 1 3 4 plus 4 8 9 4 ఇక్కడ 1 వచ్చింది అంతేనా 0.4936 ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పాయింట్ ఇలా తీసుకోండి ఎప్పుడు డెసిమల్స్ ఉన్నా సరే చివరి నుండి యాడ్ చేసుకుంటారు ఇందాక చేసినట్టు చేస్తే రాంగ్ వచ్చేస్తుంది ఆన్సర్ అర్థమైందా డెసిమల్స్ ఎప్పుడు ఇచ్చినా ఇదే ప్రాసెస్ చేయండి మీరు ఎంత పెద్ద డెసిమల్ ఇవ్వండి మీరు జీరోస్ ఎన్ని పెట్టుకోవచ్చు ఇటు పెట్టకండి అంటే పాయింట్ తర్వాత ఇటు ఎన్ని పెట్టుకో పాయింట్ లేకుండా మాత్రం ఇప్పుడు ఒక 4 ఉంది
4 నేను ఇటు ఎన్ని జీరోస్ పెట్టుకున్నా నాకు 4ఏ. ఇదే 4కి ఇటు జీరోస్ పెంచుతాను అనుకో వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. రైట్ సైడ్ కుడి చేతి వైపు మనం సున్నాలు పెడతా ఉంటే దాని వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. ఎడమ చేతి వైపు నువ్వు 1000 జీరోలు పెట్టినా దాని 4 లాగే ఉంటుంది. కాకపోతే దీనికి ఒక రూల్ ఉంది. మళ్ళీ ఇక్కడ 0 పాయింట్ పెట్టుకున్నప్పుడు ఇటైనా ఎన్ని జీరోస్ పెట్టుకో అది 0.4 అవుతుంది. పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉన్నప్పుడు ఎన్ని జీరోస్ అని పెట్టుకో దాని వాల్యూ పెరగదు. ఇటు దిక్కు పెట్టుకో దాని వాల్యూ పెరగదు. ఇది కాన్స్టెంట్గా ఉంటుంది డెసిమల్ పాయింట్ వచ్చినాక. కానీ డెసిమల్ లేకుండా కుడి చేతి వైపు నువ్వు జీరోస్ పెడతాను ఒక్కొక్క జీరోకి ఒక్కొక్క వాల్యూ ప్లేస్ వాల్యూ పెరిగిపోతా ఉంటుంది. స్థానం విలువ పెడతాను 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షల కోటి అట్లా పెరుగుతాను. అదే నువ్వు ఎడమ చేతికి 1000 జీరోలు పెట్టు నీకు 4ఏ ఉంటుంది. అదే డెసిమల్ పాయింట్ వచ్చింది అనుకో నువ్వు కుడి చేతి వైపు పెట్టినా ఎడమ చేతి వైపు ఎన్ని జీరోలు పెట్టినా వాల్యూ చేంజ్ కావాలి. 0.4 అంటే 4ఏ ఉంటుంది. అంటే డెసిమల్ ఉండాలి. అంటే పాయింట్ అనేది ఉంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఎన్ని జీరోలు పెట్టుకున్నా మారదు. కానీ డెసిమల్ లేనప్పుడు మాత్రం కుడి చేతి వైపు వాల్యూస్ పెట్టుకుంటా అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎడమ చేతి వైపు పెడితే సేమ్ కాన్స్టెంట్ అట్లనే నిల్చొని ఉంటుంది. అంతే కిక్ కొట్టి గేర్ వేయకుండా బండి రేసింగ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అర్థమైనా? నెక్స్ట్ ప్రాబ్లం అని చెప్పి అర్థమైందా? డెసిమల్ సెల్ ఏం చేయాలి? నెక్స్ట్ చెప్పండి. 4/6 minus ఒక్క నిమిషం ఆగు. 4/6 4/6 4 6s 4 6s minus 3 6s 2 6s minus 2 6s minus 6 అంతేనా? ఇది అవసరం లేదు. ఇది ఇంకా సింపుల్గా చెప్తా చూడు. సబ్ట్రాక్షన్ అప్పుడు ఇంకా ఈజీ. ఈ రెండింటిని ఫస్ట్ మైనస్ చేయండి. ఇక్కడ ఈ 666 అంటే ఈ 666 అంటే ఈ